ఫోక్ సాంగ్ చేసినప్పుడు ఒక అటెన్షన్ వస్తది. Yes. ఒక విధమైన రెమ్యూనరేషన్ వస్తది. తర్వాత టీవీ సీరియల్స్ అంటే రెమ్యూనరేషన్ ఒక స్టేబుల్‌గా ఉంటది. అవును. చాలా రోజులు షూట్ స్పాన్ ఉంటది. దానికి తోడు డేస్ ఉంటది. రెమ్యూనరేషన్ బావుంటది. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఒక 70 అంటే ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారు. నేను హీరోయిన్‌ని పలానా సినిమాలో అని. బట్ రెమ్యూనరేషన్ విషయానికొచ్చేసరికి ఆ వర్కింగ్ డేస్ మాత్రమే ఉంటది. తర్వాత మళ్ళీ ఎప్పుడు సినిమా వస్తదో కూడా తెలీదు. అవును. సో ఈ మూడిట్లో బ్యాలెన్స్ చేసుకుంటే ఏది బాగా నచ్చింది? ఫైనాన్షియల్‌గా ఏది నచ్చింది? ఏదైనా 70 ఎంఎంఏ నచ్చింది సార్. ఇప్పుడు అటెన్షన్ ఐ మీన్ డబ్బులు రాకపోయినా పర్వాలేదా? డబ్బులు రాకపోయినా పర్లేదు. అదే Okay. బాగుంది. మీకు అవకాశాలు దండుగా వస్తున్నాయి అనుకోండి ఫర్ సపోజ్. ఉమ్. చాలా వస్తున్నాయి. డబ్బులు మాత్రం సీరియల్‌లో చూసినంత రావట్లేదు అనుకోండి. ఆ. అయినా సరే కంటిన్యూ అవుతారు. లేదు నాకు సీరియల్ కన్నా 70 ఎంఎంలోనే డబ్బులు ఎక్కువ వచ్చాయి. ఐ మీన్ షూటింగ్ డేస్ ఎక్కువ ఉంటే ఓకే. Yeah. కంటిన్యూస్‌గా సినిమాలు ఉంటే ఓకే. బట్ షూటింగ్ అనేది ఎంతో కొంత మనకి మంత్లీ ఎంత వస్తది అనే ఒక నమ్మకం ఉంటది కదా. కాదు సుదర్శన్, ఇప్పుడు ఈ సీరియల్లో మనం ఆ. ఎంత చేసినా 7K, ఆ! అవును. బట్ అంతే కదా. హ్మ్. బట్ మూవీలో 7K కాదే, ఇందులో 2 డేస్ చేసేది దీంట్లో 1 డేకే వస్తుంది మనకి. బట్ అన్ని డేస్ వర్క్ ఉంటదా మూవీస్‌లో? నేను లాస్ట్ ఇయర్ చాలా బిజీ ఉన్నాను. మ్మ్, చాలా మ్మ్. అంటే ఏది ఒక్కటి అంటే యూట్యూబ్ వదలలేదు, వెబ్ మ్మ్. సిరీస్ వదలలేదు. సరే చిన్న డైరెక్టర్, సరే యాడ్ మూవీ అంటారు కదా, హ్మ్. ఏదైనా సరే నేను చేస్తాను. హ్మ్. రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసినవి కూడా ఉన్నాయి. హ్మ్.